అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నా, శారీ ఎలా డిజైన్ చేసుకున్నా అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీని నేను ప్లెయిన్ వదిలేయకుండా ఇలా ఈ బాక్సెస్లో నేను మిర్రర్స్ అయితే ఇలా అతికించుకున్నాను. శారీ మొత్తం ఇలానే అతికించుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా, ఎంత మంచిగా కనిపిస్తుందో. మనం కట్టుకుంటే ఇలా షైన్ అవుతుంది. ఇలా వేసుకుంటే మాత్రం మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. మనకి ప్లెయిన్ శారీ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది నార్మల్ శారీ కాబట్టి నేను దీనికి సింపుల్ డిజైన్ అయితే చేశాను. ఆ సింపుల్ డిజైన్ నేను ఎలా చేశానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే నెక్కి ఇలా 3 లైన్స్ అయితే నేను కాడకుట్టుతో కుట్టుకున్నాను. అది చూపిస్తాను ఎలా కుట్టాలి అనేసి కూడా మీకు ఎండ్ వరకు అయితే చూసేయండి. నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎలా కుట్టాను అనేసి. నేను హ్యాండ్స్కి అయితే ఇలా 3 లైన్స్ ఇలా తీసుకొని దాని మీద మంచి ఫ్లవర్స్ లాగా ఇలా డిజైన్ అయితే చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఇంకా నీట్గా ఉంటుంది. మనం డైలీ వేసుకునే అంటే బయటికి డైలీ వేసుకునే బ్లౌజెస్ ఉంటాయి కదా, మనం దాని మీద నార్మల్గా కాకుండా ఇలా డిజైన్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఎలా గీయాలి అనేసి నేను చూపిస్తున్నాను. సో మనం ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి నేను చిన్న రింగ్ అయితే తీసుకుంటున్నాను. మనం పెద్ద రింగ్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర అలా పట్టదు రింగ్. సో నేనైతే ఇక్కడ చిన్న రింగ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా గీయాలి చూడండి. రింగ్ ఇలా పర్ఫెక్ట్గా ఫిట్ చేశాక నేనైతే వైట్ పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాను. వైట్ పెన్సిల్తోని ఇలా అయితే గీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మనం 3 లైన్స్ అయితే వేస్తున్నాం కదా, ఆ 3 లైన్స్ మనం వైట్ పెన్సిల్తో ఎంత డిస్టెన్స్లో కావాలో గీసుకోవాలి మనమైతే. దీనికైతే నేను సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది అయితే చాలా ఓల్డ్ బ్లౌజ్. నేను ఎలా కుట్టాలి అనేసి మీకు ఒక దగ్గర చూపిస్తున్నాను. సో మీరు అలానే బ్లౌజ్ మొత్తం కుట్టుకోండి. మీరు కుట్టుకుంటే మాత్రం ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. కాడ కుట్టే కాబట్టి ఇంకా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మీరు చేసుకుంటే మాత్రం ఒక్క రోజులో మీరు ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అసలు వర్క్ వేయడం రాని వాళ్ళకి కూడా మీరు ఒక్క రోజులో వేసుకుంటే అయిపోతుంది ఈ బ్లౌజ్ అయితే. సో నేను చూడండి ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. దీనికి మీరు ఏ కలర్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మీ శారీకి తగ్గట్టు. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్ కూడా చాలా ఓల్డ్ థ్రెడ్. నేను అదే కొంచెం ఉంది కాబట్టి నేను ఆ థ్రెడ్డే యూస్ చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే వేరేది యూస్ చేయండి. ఇది అయితే ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలీదు. చాలా ఓల్డ్ థ్రెడ్ ఇదైతే. ఈ కలర్ కాంబినేషన్ అయితే కష్టం ఇప్పుడు దొరకడం. సో మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోండి. డిజైన్ అయితే ఇలా వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కాడకుట్ట ఎలా కుట్టాలి అనేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు మీరు. మనం అనుకుంటాము ఈ డిజైన్స్ వేయడం అనేది చాలా హార్డ్, మనకి రాదు అంత హెవీగా వేసుకోవడం అనేసి. కానీ మనం వేస్తుంటేనే మనకు వస్తుంది. ఇలా సింపుల్ డిజైన్స్ వేసుకుంటూ మనం నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది మనకి డిజైన్స్ వేయడం అయితే. మనం అన్నిట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి రాదు అంటే అసలే రాదు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆ డిజైన్ అనేది మనకి వస్తుంది. ఏ కుట్టైనా సరే. ఇక్కడ నేను కాడకుట్టే కాబట్టి ఇది చాలా ఈజీ. ఎవరైనా చిన్నపిల్లలు కూడా వేసుకునే డిజైన్ ఇది. సో ఇంకా వేరే డిజైన్స్, చాలా డిజైన్స్ అయితే నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. నా ఛానల్లో అయితే నేను కచ్ వర్క్ డిజైన్స్, పెయింటింగ్ డిజైన్స్, ఇంకా డ్రెస్ డిజైన్స్, లెహెంగాస్ అన్నీ నేను శారీ కుచ్చులు కూడా పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిజైన్స్ అన్నీ చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలి అనేసి. ప్రతి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా ఛానల్ అయితే షేర్ చేయండి అందరికీ. సో నాకైతే సబ్స్క్రైబర్స్ వస్తే, లైక్స్ వస్తే నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో నా వీడియోస్ చూసి ఇంతమందికి యూజ్ అవుతుంది అనేసి నాకు ఒకటి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడైతే ఆల్రెడీ 2 లైన్స్ వేసేసాను. ఇప్పుడు 3rd లైన్ వేస్తున్నాను.
ఎలా వేసుకోవాలనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చే ఉంటుంది. చాలా ఈజీగా అయితే మీరు వేసుకోవచ్చు ఈ డిజైన్. నేనైతే చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది నేను నా వీడియోస్‌లో చూపిస్తాను. ఒకవేళ హార్డ్ ఉన్నా కూడా నేను ఎలా వేసుకోవాలి అని క్లియర్‌గా మీకు సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. లైక్ కచ్ వర్క్ డిజైన్స్ అందరికీ అంత రావు కదా! సో, దాంట్లో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకి ఎలా వేసుకోవాలి అనేసి నేను వీడియోస్ అయితే చేశాను. అవి మీరు చూస్తే ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎలా చేయాలి అనేసి. నేను నా వీడియోస్‌లో నేనింకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఎలా చేసుకోవాలి ఈజీగా అనేసి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను. అవన్నీ యూజ్ చేసి నేను నా ఓన్‌గా నేను బ్యాంగిల్స్ అయితే చాలానే ప్రిపేర్ చేశాను. అవన్నీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్స్‌లో. మీరెవరైనా చూడకపోతే అవి చూడండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్స్ మీరు రిఫరెన్స్‌గా తీసుకొని చేసుకోవచ్చు. ఇవనే కాదు, నా బ్లౌజ్ డిజైన్స్ కూడా మీరు చాలా రిఫరెన్స్‌గా తీసుకొని చాలా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే డ్రెసెస్ ఎలా కుట్టుకోవాలి, బ్లౌజెస్ ఎలా కుట్టాలి, ఈజీగా నేనెలా కుట్టుకుంటాను అనేసి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, స్టిచ్చింగ్ వీడియోస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, నాకు కూడా అనిపిస్తుందిగా వీళ్ళు చూస్తారు అనేసి నాకు ఉంటుంది కదా! సో, వాళ్ళ కోసమైనా నేను చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఇప్పుడైతే నేను ఆల్రెడీ 3 లైన్స్ వేసేసాను. ఇప్పుడు పూలు కూడా నేను కాడకుట్టుతోనే వేస్తున్నాను చూడండి. మీకు ఈజీ అంటే చాలా ఈజీ. జస్ట్ నేను ఇలా కాడకుట్టుతోనే ఎలా వేస్తున్నాను చూడండి. మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్. 1 డేలో మీరు ప్రిపేర్ చేయొచ్చు అంటే ఎంత ఈజీయో మీరు అర్థం చేసుకోవచ్చు. సో, నేనైతే బ్లౌజ్ మొత్తం ఇలానే చేసుకున్నాను. మీరు ఇది లైక్ హెవీ డిజైన్ అని కాదు, మనం డైలీ వేసుకునే శారీస్ ఉంటాయి కదా, వాటికి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ డ్రెస్సెస్‌కి కూడా మనకి డ్రెస్ నెక్స్‌కి కూడా ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సింపుల్‌గా. లైక్ ఆఫీస్ వేర్‌కి అలా అయితే చాలా బాగుంటుంది. డిజైన్స్ అయితే చాలా సింపుల్‌గా, హెవీగా కాకుండా సింపుల్‌గా చాలా బాగుంటుంది. సో, నేను నా ఛానల్‌లో మొగ్గం వర్క్ డిజైన్స్ కూడా నేను పెడదాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ డిజైన్ చేసినవి కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను నా వీడియోస్‌లో. మీరు ఒకవేళ నా డిజైన్స్ చూసి మీరు ఒకవేళ ట్రై చేసింటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా డిజైన్స్ చూసి వీళ్ళకి యూజ్ అయింది, వీళ్ళు చేసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఎవరైనా చేసుకుంటే నాకైతే కామెంట్ చేయండి గైస్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. నేను నా ఛానల్‌లో ఓన్లీ బ్లౌజెస్, డ్రెసెస్, శారీస్ ఇవే కాకుండా లెహెంగాస్, ఇంకా నేను డిజైన్ చేసుకున్న హాఫ్ శారీస్ అవి కూడా మీకు పెడదాం అనుకుంటున్నా. రిఫరెన్స్‌గా మీరు కూడా అలా చేసుకోవచ్చు. నాకైతే అవి వేసుకున్నాక చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అవి మీతో షేర్ చేసుకుంటా నేను నెక్స్ట్ వీడియోస్‌లో. మీకు అవన్నీ చూడాలని ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అప్పుడైతేనే నేను అందరికీ పెట్టగలుగుతా, నేను నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తుంటేనే. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ చూసారు కదా ఎంత ఈజీగా డిజైన్ అయితే అయిపోయిందో. సో, మీరు ఇలానే వేసుకోవచ్చు మీ బ్లౌజెస్‌కి కూడా. వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.